గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ జేఏసీకి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం రాగులు ఇవాళ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన విద్యుత్ అధికారులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేశారని వెల్లడించారు. గత 10 ఏళ్లలో డిస్కంలు దివాలా తీయటమే కాకుండా 81,000 కోట్ల మేర నష్టం జరిగిందని ఆరోపిస్తున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విద్యుత్ ప్రాజెక్టులపై వేసినటువంటి ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. అయితే కమిషన్ ముందు హాజరై కోదండరాం ఏం మాట్లాడారు, అసలు కమిషన్ ముందు అసలు ఏం చర్చ జరిగిందనే అంశాలపై కూడా మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరాం ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు మీరు ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, అసలు కమిషన్కు సంబంధించిన ఏం విషయాలు మీరు చెప్పారు? మేము కమిషన్కు చెప్పింది ఏంటంటే, అనేక మంది పిల్లల బలిదానాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం ఏర్పడితే పెద్దల అనేక మంది సిహెచ్ హనుమంతరావు లాంటి వాళ్ళు కూడా ఒక అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ బాగుపడుతుంది, ఫలితాలు అందరికీ దక్కుతాయి, ఇంగ్లీష్లో ఇంక్లూజివ్ గ్రోత్ అని, అట్లాంటిది వస్తుందని అందరం కూడా ఆశపడ్డాం. అట్లాంటి ఒక సమర్థవంతమైన పాలన, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించేటువంటి రీతిలో ఒక పాలన సాగుతుందని అందరం అనుకున్నాం. కానీ ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ, విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ చూసినప్పుడు ఆ మౌలిక సూత్రాలను ఉల్లంఘించారు అనేది అర్థమవుతుంది. మీరేమో మౌలిక సూత్రాలు చట్టాలను ఉల్లంఘించారని చెప్పేసి గత ప్రభుత్వం అని చెప్పేసి మీరు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా ఏం జరగలేదు, ఏం లోపాలు జరగలేదు, ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు, అసలు వేసిన కమిషనే తప్పులు తడక ఎవరైతే ఎల్ నరసింహారెడ్డి ఆ బాధ్యతల్ని తప్పుకోవాలంటూ కూడా మరి ఘాటుగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు? ఇప్పుడు కమిషన్ ముందు వచ్చి వాస్తవాలు చెప్పొచ్చు కదా. నీవు వచ్చి నిజంగానే సత్యపూస అయితే నువ్వు వచ్చి వాస్తవాలు చెప్పు, ఇక్కడికే వచ్చి మాట్లాడటానికి ఇబ్బంది ఏముంది, తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది మేము సూటిగా అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు ఎక్కడో వాస్తవాలను దాచిపెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు తప్పగాని విషయాలు వెలుగులోకి రాకుండా మీరు ఒక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాం. ఇప్పటికే ఈ విషయంలో, ఈ విద్యుత్ రంగం విషయంలో 1,000 కోట్లు కూడా గత ప్రభుత్వంలో దుబారైనని కూడా ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి అసలు ఈ నష్టం జరిగి ఈ నష్టానికి బాధ్యులు ఎవరు, ఈ నష్ట నివారణ చర్యలు ఏ విధంగా చేపడతారు, ఏ విధంగా చూడొచ్చు? బాధ్యులు పోయిన ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. నష్ట నివారణ చర్యలు అంటే ఇప్పుడు ఖచ్చితంగా తప్పు నిర్ణయాలు తీసుకున్నందుకు బాధ్యత వహించవలసి వస్తుంది. మీరు తొందరపడి ఎందుకు ఒప్పందాలు సంతకం చేశాను, ఎందుకు పనికిరాని టెక్నాలజీని తెలంగాణ ప్రజల మీద రుద్దిండ్రు, ఇవన్నింటికీ సమాధానంగా క్రిమినల్ నెగ్లిజెన్స్ కదా ఇది. ఇట్లాంటి చర్యలకు మీరు బాధ్యులైతారు, చట్టం ప్రకారం కోర్టు ముందు సమాధానం చెప్పవలసి కూడా ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరో వాళ్ళ సొంత వనరులు అయితే వాళ్ళు వెయ్యి చేసుకొని ఎవరం అడగం, ఏం పట్టించుకోం. వాళ్ళు తప్పు చేసిండ్రు, అనవసరంగా నాశనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించి ఊరుకుంటాం. కానీ ఇది ఒక పబ్లిక్ తరఫున నీకు అధికారం ఒప్పజెప్తే అధికారాన్ని దుర్వినియోగం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తా అంటున్నారు. రేవంత్ రెడ్డిని కలిసి మీరు ఏం సూచించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? ప్రత్యేకంగా ముఖ్యమంత్రిని కలవటం కంటే కూడా కమిషన్ ద్వారా వెలుగులోకి తేవాలనేది మా ప్రయత్నం. మేము ఈడ తెలుసుకున్న వాస్తవాలను ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. అంటే మొత్తంగా ఏదైతే గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి విద్యుత్ ప్రాజెక్టులపై కూడా 81,000 కోట్ల భారం పడింది, డిస్కంలన్నీ దివాలా తీశాయి. సో ఖచ్చితంగా ఏదైతే ఎక్కడైతే తప్పు జరిగిందో, ఎవరైతే దీనికి ఈ 1,000 కోట్లకు బాధ్యులు ఎవరో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా నేను అదే ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా సూచించాను కూడా చెప్తున్నారు. త్వరలో ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వీటిపై కూడా వెంటనే ఏదైతే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఖచ్చితంగా బాధ్యుల్ని వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అంటే ఈ కమిషన్కి చెప్పాలని కూడా ఏదైతే ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్.